ఒక మాట చాలు దేవా, నీ యొద్ద నుంచి ఒక మాట చాలయ్యా. స్తోత్రాలు నాయనా. నీ కృప తప్ప వేరేది ఏదియో లేదు. నీ కృపనే ఆధారం చేసుకుని నడుచుచున్నాము. నిత్యము మమ్మల్ని నడిపించుచున్నావయ్యా. ఎబినేజర్ వై, రాఫా వై, ఈరే వై తండ్రి, షమ్మా వై, ఎల్ షదాయి వై తండ్రి, నిత్యము నడిపించుచున్నావు తండ్రి. హృదయాంతరంగముల నుండి దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొనొచ్చు. వి గ్లోరిఫై యువర్ నేమ్లో నడిపిస్తున్నారయ్యా, స్వస్థపరుస్తున్నారయ్యా, బలమును ధరింపచేయుచున్నావయ్యా. నీ మాటలలో మాధుర్యమును ఉంచావయ్యా. నీ కృపతో నింపుతున్నావయ్యా. అయ్యా, నీ సహాయము చేతనే సైన్యములను జయించదమయ్యా. శత్రువులను చెదరగొట్టెదమయ్యా. విరోధుల దవడలు పగలగొట్టెదవయ్యా. సాతాను దాడులు నాశనము అవ్వును కాక. అయ్యా, నీ కృప పైన ఆధారపడుచున్నాము తండ్రి. నిత్యము నడిపించు. నీ ప్రజలను దర్శించుము తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితులలో నీ నడిపింపును దయచేయండి అయ్యా. అందరినీ దర్శించు. ప్రతి ఒక్క కుటుంబము దేవా మేలులు పొందుకోవాలయ్యా. కీడులు తొలగిపోవాలయ్యా. సాతాను దాడులు ఆగిపోవాలయ్యా. తండ్రి, నీ కనికరము చూపబడునుగాక. నీ కృప నింపబడునుగాక. నీ సహాయము అందరి మీద, నా తండ్రి, నీ కృప అందరి మీద నిలుచునుగాక. బహువాత్సల్యత మా ఎడల కలిగి నీవు నడిపించుచున్నావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నిత్యము నడిపించుము తండ్రి, నిత్యము నడిపించుము ప్రభువా. ఆదరణకర్తవయ్యా. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము. నిత్యము నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి, నీ కృపలో జ్ఞాపకము చేసుకున్నామని యేసు రక్తము కిందికి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గుడ్. గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలామంది మెసేజ్లు పెట్టారు, అన్న పెళ్ళికి పోతున్నామన్నా అని. ఏం పెట్టాలో అర్థం కావట్లే వాళ్ళకి వెనకాల. హల్లెలూయా. కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా. హెచ్చింపబడడానికే పిలువబడిన వారము. హల్లెలూయా. ఇంకోసారి అందరం కూడా గట్టిగా, హెచ్చింపబడడానికే నేను పిలువబడ్డాను. నా కుటుంబము పిలువబడింది, నా వ్యాపారము పిలువబడింది, నా ఉద్యోగము పిలువబడింది, నాకు కలిగిన సమస్తము హెచ్చింపబడడానికే పిలువబడింది. పరిచర్యలు హెచ్చింపబడడానికే దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు ఈ రోజున నీతో చెబుతున్నటువంటి మాట, హెచ్చింపబడడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. లేమి నుంచి ఐశ్వర్యవంతులుగా హెచ్చింపబడుటకు. ఆమేన్. అప్పుల నుంచి అప్పు ఇచ్చేటువంటి వారిగా హెచ్చింపబడుటకు. తోకగా ఉండేటువంటి పరిస్థితి నుంచి గొప్ప తలగా మార్చగలిగినటువంటి గొప్ప హెచ్చింపులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన పిలిచాడు నిన్ను అంటే, ఆయన పిలిచాడంటే నిన్ను హెచ్చించడానికే ఆయన పిలిచాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, నిన్ను పిలిచాడంటే యుద్ధములో విజయం ఇవ్వడానికే పిలుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచాడంటే శత్రువును జయించడానికే పిలుచుకున్నాడు. సాతానును కాళ్ళ కింద చిరగదొక్కడానికే పిలుచుకున్నాడు. విరోధుల పైన విజయం ఇయ్యడానికే దేవుడు పిలుచుకున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోవడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. పక్కనున్న వాళ్ళతో చెప్దాం, ఓడిపోవడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు, హెచ్చింపబడడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. దేవుని యొక్క కృప తప్ప, దేవుని యొక్క సహాయము తప్ప మన జీవితములలో ఏది కూడా మనకు ఎదురుగా నిలబడకుండా చేయగలిగినది ఆయన కృప, ఆయన సహాయమే. హల్లెలూయా. విజయం, హెచ్చింపు, ఆశీర్వాదములు దేవుని యొక్క చిత్తములో మన పేరున రాసి పెట్టబడ్డాయి. ఆమేన్. దావీదు కీర్తనాకారుడు అంటాడు, అయ్యా గ్రంథములో నా యొక్క క్రియలన్నీ, నాకు సంబంధించిన దినములన్నీ, నాకు కలిగినదంతా కూడా రాయబడ్డాయి అయ్యా నీ దగ్గర. ఆమేన్. హల్లెలూయా. మనము చిన్నప్పుడు అక్కడ ఇక్కడ చూసాం, మన గురించి అంతా రాశారు. అవును, దేవుడు రాసి ఉంచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతిదీ కూడా, ప్రతి చోట కూడా, ప్రతి దానిలో కూడా హెచ్చింపు, అద్భుతము, చివరన దేవుడు హెచ్చింపును, అద్భుతమును, విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదములనే ఎండింగ్లో దేవుడు రాశాడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి ఫేజ్లో కూడా, ప్రతి సమస్యలో కూడా, ప్రతి ఇరుకులో కూడా, ప్రతి చదువుకునేటప్పుడు, ఉద్యోగములో, వివాహములో, పిల్లల జీవితములలో, పరిచర్యలలో, వ్యాపారములలో, ఉద్యోగములలో, కలిగిన వాటిలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో, హల్లెలూయా, స్టార్టింగ్లో సమస్య ఉండొచ్చేమో ఆ పేపర్లో, ఆ పేజీలో, కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా విజయము చివరన యేసయ్య సంతకము చేశాడు. ఆమేన్. రాసి అంతా ఆర్డర్ పెట్టాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నీకు విడుదల వచ్చింది, నీకు ప్రమోషన్ వచ్చింది, నీకు సహాయం కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసయ్య మామూలు ఇంకుతో కాదు, ఆయన పరిశుద్ధమైన రక్తముతోనే సంతకము చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు భయపడవద్దు, ఎప్పుడూ దిగులు చెందవద్దు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కోర్టు కేసులు ఎదురైనా, భూతగాదాలు ఎదురైనా, అన్నదమ్ముల మధ్య కొట్లాటలైనా, కుటుంబములలో పరిస్థితులలో నిన్ను అవమానించిన, నిన్ను తృణీకరించిన, నీవు హెచ్చింపు కొరకే పిలువబడినటువంటి వాడవు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో ముందుకు సాగాలి, విశ్వాసముతో ముందుకు సాగాలి. అయితే హెచ్చింపు ఇంతకాలం హెచ్చింపు గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే హెచ్చింపు కలిగిన తర్వాత, ఈ వారంతో నేను ఈ సిరీస్ని ముగించిపోతున్నాను. హెచ్చింపు కలిగిన తర్వాత దేవుని వాక్యము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనతో పంచుకుంటుంది. హెచ్చింపు కలిగిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత, అద్భుతములు జరిగిన తర్వాత, దేవుని సహాయము నీ యొక్క జీవితములో ఎదురైనటువంటి తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ యొక్క పరిశుద్ధ జీవితమును కాపాడుకోవాలి, నీ ఆరోగ్యమును కాపాడుకోవాలి, నీ విలువలను కాపాడుకోవాలి, నీ క్రైస్తవ జీవితమును కాపాడుకోవాలి. హల్లెలూయా. చిన్నప్పుడు తల్లిదండ్రులు, మా అమ్మ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాధారణంగా ఏంటనంటే స్కూల్కి పంపించేటప్పుడు రోడ్లో చూసుకొని పో, ఏమి చెప్తారా? ఆ పక్క ఈ పక్క దాటేటప్పుడు ఏమన్నా వస్తున్నాయా లేదా? నాకు తెలుసులే మమ్మీ, ఏమి నాకు ఆవేశం తట్టుకోలేక మధ్యలో దూరాము, ఏదో ఒకటి వచ్చి యాక్సిడెంట్ అవుతుంది, కాలో లేకపోతే కింద పడడము. అప్పుడు మమ్మీ అంటుందన్నమాట, డాడీ అంటారనమాట, ఏంటి అని అంటే, చూసుకునేది లేదా? జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుందో చెప్పండి? ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని నేను కొటేషన్ పెట్టాను అనమాట. దేవుడు చెప్పినప్పుడు వినకపోయినట్లయితే తరువాత కలిగే పరిస్థితులకు బాధ్యుడవు ఎవరు? దేవుడు చెప్పినప్పుడు వినకపోతే తర్వాత జరిగే పరిస్థితులకు బాధ్యుడు ఎవరు? హల్లెలూయా. అందరికీ, ఒకరికి కాదు, నాకు, నీకు ఈ మాట వినే అందరికీ, బైబిల్ పట్టుకునే అందరికీ, బైబిల్ పట్టుకోని అందరికీ కూడా. హల్లెలూయా.
అందరికీ దేవుడి మాట వినకపోతే ఏమైపోతుంది? సమస్యల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఆదాముతో దేవుడు చెప్పాడు కదా, నా కుమారుడా, ప్రియ కుమారుడా, భూమి మీద నువ్వు నాకు ఒకనివే ఉన్నావు, నువ్వు దయచేసి ఆ ఫలాన్ని నువ్వు తినకూడదు. ఏమైంది? ఫలాన్ని నువ్వు తినకూడదు. తిన్నాడు, ఏమైపోయింది? సమస్యలు వచ్చి పడ్డాయి. ఏం తక్కువ అండి ఆయనకి? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఏమి తక్కువ ఉంది ఆయనకి? అవునా కాదా? ఆలోచించండి. తినడానికి పెద్ద తోటనే వేసేసాడు ఆయన. ఏం చేశాడు? పెద్ద తోటనే వేసేసాడు దేవుడు తినడానికి. భార్యనిచ్చాడు, జంతువుల సహాయము, గాలి, నీరు, అన్నీ కావలసినవన్నీ ఉన్నాయి. తను నిత్యము బ్రతకడానికి, నిత్యము భూమి మీద నివాస స్థలముగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ఇస్తే ఏమైనదంటే అతడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు తన భార్యతో కలిసి. ఎప్పుడైతే అది చేశాడో తన జీవితంలో నష్టమును తెచ్చుకున్నాడు. బైబిల్ అంతటిలో కూడా జాగ్రత్త, జాగ్రత్త, బివేర్, బివేర్. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము జాగ్రత్త. యేసయ్య కూడా మరీ మీతో చెబుతున్నాను, నిశ్చయముగా మీతో చెబుతున్నాను, జాగ్రత్త. పులిసిన పిండిని బట్టి జాగ్రత్త. ఏదైనా ఒక టమోటా ఇంట్లో కూలిపోయి ఉంటుంది, చాలా మంచి టమోటాలు ఉంటాయి. ఈ చెడిపోయిన టమోటాను దాని పక్కన పెడితే ఏమైపోతుందండి? రాత్రికి రాత్రి ఏమైతాయి? రాత్రికి రాత్రి అవన్నీ కులిపోవడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. మన జీవితాలలో కూడా అంతే. కుళ్ళిపోయినటువంటి వారిని, కుళ్ళిపోయిన దానిని, చెడిపోయిన దానిని, మనము చెడిపోయినటువంటి వాటిని మన జీవితంలోనికి అనుమతించినట్లయితే ఏమవుతుంది? మన జీవితము కూడా కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. జాగ్రత్త. దేవుడు చెబుతున్నటువంటి జాగ్రత్త. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మొదటి యోహానులో ఈ మాటలు ఉంటున్నాయి. 2వ అధ్యాయం 10వ వచనం అందరూ తెరవాలి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, అండర్లైన్ చేసుకోనండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, అందరూ గట్టిగా చెప్పాలి, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. లోకమును దాని ఆశయు గతించుపోవుచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమెన్. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, శరీరం. హల్లెలూయా. నేత్రాశ, గట్టిగా చెప్పండి, నేత్రాశ, జీవపు గర్వము, డంబము, డప్పాలు చెప్పుకోవడము, డబ్బాలు కొట్టుకోవడము, నేను కాకపోతే, హల్లెలూయా, నేను కాబట్టి. ఈ మాటలు ఉంటాయి, చూసినారా? హల్లెలూయా. నేను కాబట్టి. ఇటువంటివన్నీ బైబిల్ అన్ని విషయాలు పంచుకుంటాను ఈ రోజున. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత, హెచ్చింపబడడం మొదలుపెట్టిన తర్వాత, నీవు హెచ్చింపబడుతుంటుండగా, వృద్ధి చెందుతుంటుండగా, అద్భుతములు జరుగుతుంటుండగా, నీ గత జీవితంలో ఉంటున్నటువంటి పేదరికము తొలగిపోవచ్చుంటుండగా, నష్టము తొలగిపోవచ్చుంటుండగా, ఒకప్పటి అవమానము తొలగిపోవచ్చుంటుండగా, దేవుడు నిన్ను 10 మందిలో ఘనతకు కారణముగా, ఆశీర్వాదకరముగా, విలువైనటువంటి వాడగా, అద్భుతములను నీ జీవితములలో జరిగించుకొనుచు దేవుని యొక్క కృపలో నీవు ఎదుగుతూ, నీకు ఆశీర్వాదకరముగా వస్తువులను, ఇళ్లను, బంగారమును, లేకపోతే వెహికల్స్ను, లేకపోతే నీ జీవితంలో మంచి పేరును, నీ బంధువులలో మంచి పేరును, నీ యొక్క జీవితంలో, సమాజములో, ఉద్యోగములో, వ్యాపారములలో ఒక మంచి స్థాయిలోనికి తీసుకొనుచు వచ్చుచుండగా జాగ్రత్త. హల్లెలూయా. ఏంటి? జాగ్రత్త. ఆమేన్. డోంట్ ఫాల్. పడిపోవద్దు. చాలా
చాలా డేంజరస్ పొజిషన్. అనేక మార్లు పంచుకుంటూ ఉంటాను నేను. ఒక్కసారి దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి, ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి దాటించి ఉన్నతమైన స్థితిలో ఉంచిన తర్వాత జాగ్రత్త. వెరీ డేంజరస్ పొజిషన్, వెరీ బ్లెస్డ్ పొజిషన్. అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి చోటు, ఉన్నతమైన చోటు, అభివృద్ధి ఉంచినటువంటి చోటు, నిన్ను దేవుడు హెచ్చించిన చోటు. అయినప్పటికీ అది ప్రమాదకరమైన చోటు. హల్లెలూయా. అలాగని వద్దా? కాదు, ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉన్నతమైన స్థానమును దేవుడు ఇచ్చాడు. అయితే ఆ స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా ఎక్కువ దేవునితో కలిసి ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఇంకా ఉన్నతమైనటువంటి పరిచర్యలో, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క కృపలో ఆశీర్వదింపబడిన నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ 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 సో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము బైబిల్లో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినటువంటి తర్వాత, హెచ్చింపు కలిగినటువంటి తర్వాత పడిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. త్రోవ తప్పిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దృష్టాంతములుగా, ఒక ఉదాహరణగా, అరే ఇలాగ ఉండవద్దు, నీవు ఆ మార్గంలో నిలవవద్దు, ఆ స్థితిలోనికి వెళ్ళవద్దు, గర్వములో పడిపోవద్దు, దురాపేక్షతో ధనాపేక్షలోనికి వెళ్ళవద్దు, అధికార కాంక్షతో నష్టపరుచుకొనవద్దు, అమ్మాయిల వెంబడి పడి వ్యభిచారముతో జీవితమును నష్టపరుచుకొనవద్దు అని దేవుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యములో మనకు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో మెనీ అండి. న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో ఎలా అంటే దాదాపుగా 16 మంది పైన న్యాయాధిపతులు బైబిల్లో కనబడతారు. ఒకరిద్దరు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఏమవుతుందంటే ప్రతిసారి దేవుడు దీవిస్తాడు, ఇశ్రాయేలు ప్రజల్ని, లక్షల మందిని దీవిస్తాడు. దీవించినటువంటి కొంతకాలానికి అందరూ కూడా పాపం చేయడం మొదలు పెడతారు. ఏ పాపాలయ్యా వీళ్ళు చేసేది ఎక్కువ అంటే, మొదటిది విగ్రహ ఆరాధన, రెండవది వ్యభిచారం. విగ్రహారాధన, వ్యభిచారం. వెంటనే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్షలు, శత్రువుల యొక్క దాడులు, శత్రువు రాజ్యములు వీళ్ళను నాశనం చేయడం రాగానే, అంతా కోల్పోగానే వెంటనే ఏం జరుగుతుందంటే, అయ్యా అని దేవుని మళ్ళీ మొరపెట్టగానే అయ్యయ్యో నా పిల్లలారా ఉండండి నాయన, మీ కొరకే నేనున్నాను అని చెప్పి ఆయన రావడం, న్యాయాధిపతిని ఒక ఆయన్ని లేపడం. అలా పైకి లేచిన వాడే సంసోను, అలా పైకి లేచిన వాడే గిద్యోను, అలా పైకి లేచిన ఆమెటువంటి దెబోరా, అలా పైకి లేచినటువంటి వారే సమూయేల్, అలా పైకి లేచినటువంటి వారే యెఫ్తా. హల్లెలూయా. అలానే అందరూ కూడా 16 మంది. అదేవిధంగా దేవుడు వాళ్ళని లేపుతాడు, వాళ్ళ ద్వారా తన ప్రజలకు రక్షణనిస్తాడు. శత్రువులు వెళ్ళిపోగానే అయ్యో దేవుడు చేసిన మేలులను బట్టి వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ఉపవాస ప్రార్థనలు, పండగలు అన్నీ చేస్తారు. చేసిన తర్వాత బాగా తింటారు, పడుకుంటారు. పొద్దున్నే లేవగానే హల్లెలూయా అయిపోయింది, కష్టమంతా తీరిపోయి నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉన్న తర్వాత ఏం చేయాలి? ఇంకా వేరే పండగ వచ్చింది, వేరే దేవుడిది పండగ, చేసుకోకపోతే యాడ కొడతాడో యాడ తిడతాడో ఏం కదో అని చెప్పి మళ్ళీ ఆ పండగను పెట్టడమే. హల్లెలూయా. ఏమండి, ఇంతకుముందు మనం ఫాలో అవుతా అంటాం కదా పండగలు. ఆ పండగలు మళ్ళీ ఫాలో కాకపోతే ఇంట్లో ఏమైనా జరుగుతుందేమో, ఏమైనా వాళ్ళు కోప్పడతారేమో, శిక్షలు విధిస్తారేమో, లేకపోతే రోగాలు పంపిస్తారేమో, లేకపోతే ఇదేమైనా జరుగుతుందేమో, ఏమోలే ఆడ కూడా ఒక టెంకాయ కొట్టేస్తే అయిపోయా. చాలా మంది ఉంటారు అలాగా. అంతే కదా.
ఏమి వాళ్ళు రమ్మన్నారు, మనమే లోపలికి పోతాన్నామా? లోపలికి ఏం పోవడంలే కదా. లోపలికి పోకోకుండా బయటనే పోయేసి అంతా చూసేసి కావాలంటే ఆడ తిరిగేసి వచ్చేద్దాంలే, ఏముంది చెప్పు? మనం ఏమైనా పోయి సాగిలపడి మొక్కుతాన్నామా? లేదు కదా. హల్లెలూయా. మెల్లమెల్లగా ఇదే ఫస్ట్లో చెప్పే కదా, ఒక టమోటాకాయ, కులిపోయిన టమోటాకాయ ఏమవుతుంది? అన్ని టమోటాలను కుల్లబెడుతుంది. ఏం జరుగుతుంది? అలాగనే జీవిత పరిస్థితులలో అలాగనే కుళ్ళిపోయినటువంటిది ఏదో ఒకటి అనుమతించినటువంటి తర్వాత వెంటనే అది సమస్తాన్ని కుల్లబెట్టేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పరిస్థితులలో ద్వారము తెరవడము, నష్టము తెచ్చుకోవడము, అయ్యా అని మొరపెట్టడము, నా పిల్లలారా అని ఆయన కనికరం చూపడము, మళ్ళీ అంతా నెమ్మదించినటువంటి తర్వాత చాలా 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 విషయాలలో అండి బైబిల్ వాన్స్ ఇన్ సో మెనీ ఏరియాస్. ప్రాముఖ్యంగా బైబిల్లో కొంతమంది దేవుని యొక్క పిల్లలే, దేవుడు పిలుచుకున్నటువంటి వారే, ఏర్పాటు చేసుకున్నటువంటి వారే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారే అయినప్పటికీ వారి యొక్క జీవితములలో వారు తప్పిపోయారు, నష్టపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. కనికరం పొందుకున్నారు. మరి కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడలేకపోయినట్లయితే నష్టపోతారు. హల్లెలూయా. సో మెనీ ఏరియాస్ ఇప్పటి దినములలో చూచుచున్నది ఏంటో తెలుసా? అధికార గర్వం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? అధికార గర్వం. అధికారం కోసమని చెప్పి ఎంతటి స్థాయికైనా దిగజారడం, ఎంతటి పాపమైనా చెయ్యడమో చూచుచునే ఉన్నాం. ఇప్పుడుది కాదు, ఇది ఓ కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంటున్నది. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన తన రాజ్యం కొరకు, తన స్థానము కొరకు, తన సింహాసనం కొరకు చేయరాని పనులన్నీ చేసినటువంటి వ్యక్తి. బైబిల్లో ఇశ్రాయేలీయుల పైన మొదటి రాజు సౌలు. ద డేంజర్ ఆఫ్ అథారిటీ, ద డేంజర్ ఆఫ్ పవర్, ద డేంజర్ ఆఫ్ కింగ్డమ్షిప్. అధికారం కోసమని రాజు, మనం అనుకోవచ్చు రాజు అధికారము కావాలని అతడు పోరాడాడు. మేమేమన్నా రాజులమా అని అంటే, హల్లెలూయా, నీ కుటుంబంలో నీకు రాజ్యం కావాలి, నీకు నువ్వు పెద్ద ఉండాలి, నువ్వు ఇదే జరగాలి. ఏమండి? మీ ఇంట్లో నీదే, నీ యొక్క వ్యాపారంలో నీదే, నీ కుటుంబంలో, నీ వ్యాపారం, నీ ఉద్యోగంలో, దాని కొరకు ఏ విధమైనటువంటిది దేవుడు నిన్ను దీవించిన తర్వాత, ఆశీర్వదించి హెచ్చించినటువంటి తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి మన జీవితాలలో ఉంటున్నది. సౌలు యొక్క జీవితం నువ్వు పరిశీలించుకుంటే, ద డేంజర్స్ ఆఫ్ పవర్. తన యొక్క జీవితంలో ఎగ్జాల్టేషన్ జరిగిన తర్వాత, వృద్ధి వచ్చిన తర్వాత, హెచ్చింపు వచ్చిన తర్వాత దేవుడు ఎంత ఉన్నతంగా ఆయనను హెచ్చించాడంటే అతి గొప్పగా హెచ్చించాడు. సమూయేలు వరకు అందరూ న్యాయాధిపతులే. అయితే సమూయేలు తన కుమారులను ఇద్దరిని న్యాయాధిపతులుగా పెట్టాడు. అయితే వాళ్ళు లంచగొండులు అయ్యేసరికి ఏమైపోయినదంటే, ప్రజలందరూ వచ్చారు. అప్పటికే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ రాజులు ఉన్నారు, చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ రాజులు ఉన్నారు. సో రాజులు ఉండేసరికి ప్రజలందరూ వచ్చి సమూయేలు దగ్గరికి, అయ్యా, నీ కుమారులు నీలాంటి వారు కాదు, న్యాయం తప్పుతున్నారు, డబ్బున్న వాని పక్షాన నిలబడి నీతి లేని న్యాయపు తీర్పులు తీర్చుచున్నారు. కాబట్టి లోకము యొక్క మర్యాద చొప్పున మాకు కూడా రాజుని అయ్యా. ఏమే? మాకు కూడా రాజా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి? సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, వాళ్ళు రాజును అడుగుతున్నారయ్యా అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళు నిన్ను అడగడం లేదు సమూయేలు, నన్ను అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? వాళ్ళకి రాజుగా నేను వద్దంట, వాళ్ళకు కనబడే రాజు కావాలంట, కనబడనటువంటి రాజు వద్దు. హల్లెలూయా. కాబట్టి సరే, నువ్వు వెళ్ళి చెప్పు, రాజు ఒకరిని మీరు ఎన్నుకున్నారు అని అంటే వాడు మీ పైన పెత్తనం చెలాయిస్తాడు, మీ ఇంటిలో నుంచి సైనికుల్ని తీసుకుంటాడు,
మీ పిల్లల్ని తీసుకుంటాడు, ఇంటికి ఒకరో ఇద్దరినో రమ్మంటాడు యుద్ధంలో పోరాడడానికి. నీ ఇంటిలో నుంచి ఇంకొక భాగము సైన్యంలోనికి ఇవ్వమంటాడు తినడానికి. నీ భూమిలో భాగం అడుగుతాడు, నీ పంటలో భాగం అడుగుతాడు, ట్యాక్సులు పన్నులు విధిస్తాడు. యుద్ధాయుధములను మోయివాడిగా రథముల ఎదుట పరిగెత్తేటువంటి వాడిగా ఏర్పాటు చేసుకుంటారు. వాడు ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది పెడితే నువ్వు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి నువ్వు ఆలోచించుకో అని ప్రజలకు ఇంకొకసారి కూడా దేవుడు చెప్తాడు. చెబితే అవన్నీ కాదయ్యా, ఎట్లయితే అట్లా అయింది, మాకు రాజే కావాలా. ఏం కావాలా? రాజే మాకు కావాలా. సరే అట్లయితే ఒకడు వస్తాడు, పలానా రోజు వస్తాడు, బాగా ఒడ్డు దిడ్డంగా బాగా పొడుగ్గా నున్నగుంటాడు, వాడిని ఏర్పాటు చేసే అని చెప్తాడు. వచ్చాడు ఒక ఆయన. ఎందుకు వచ్చాడని అంటే వాళ్ళ నాన్న గాడిదలు పోయాయి, ఈ గాడిద ఎత్తుక్కుంటూ వచ్చింది. అలా నాన్న గాడిదలు పోయాయి, ఈయన ఎత్తుక్కుంటూ వచ్చాడనమాట. ఎత్తుక్కుంటూ వస్తే సరే రేపు పొద్దున్నే నేను చెప్పిన చోట నువ్వు ఉండు అని చెప్పి పిలిచి, మీరు రాజు కావాలన్నారు, ఇదిగో వీడే రాజు అని చెప్పి సౌలును రాజుగా ఇశ్రాయేలు దేశము పైన, ఇశ్రాయేలులందరిపైన దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. కొంతకాలం బాగానే ఉన్నాడండి. అసలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్తల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన కూడా అక్కడ నిలబడ్డాడు. వెంటనే ఆయన మీదకు కూడా ప్రార్థనాత్మ, ప్రవచనపు ఆత్మ వచ్చి ఆయన కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎవరు? రాజు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఆయన్ని పొగుడుతున్నారు. తర్వాత 11వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే అమ్మోనీయుల యొక్క శత్రువులైన అమ్మోనీయులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయగానే దేవుడు మహా గొప్ప విజయం ఇస్తాడు. విజయం ఇచ్చిన తర్వాత, ఒక్కసారి విజయం ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది ప్రజలు ఆయనను వెంబడించడం మొదలు పెడతారు. ఆయన రాజుగా గుర్తించడం మొదలు పెడతారు. ఆయనను హెచ్చించడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఆయన కోటలు ఇవన్నీ కట్టుకోవడం మొదలు పెడతాడు. అంత ఉన్నతమైన స్థానంలోనికి ఆయన వెళ్ళిపోయేది. కావలసినవన్నీ ఉన్నాయి. అయితే ఇంకా యుద్ధాలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు. 13వ అధ్యాయంలో ఏమవుతుందంటే ఇంకొకసారి యుద్ధం వస్తుంది. ఇంకొకసారి ఫిలిస్తీయులతో అనుకుంటాను. సో దేవుడు ఏంటంటే యుద్ధం చేయాలి. యుద్ధానికి వెళ్ళే ముందు ఒక పద్ధతి ఉంది అక్కడ. ఏంటంటే ఒక జంతువును బలిచ్చి అది ఎవరివ్వాలంటే లేవీయుడు లేదా యాజకుడు ఇవ్వాలి. లేవీయుడు కానీ యాజకుడు కానీ బలి ఇవ్వాలి. అయితే ఏమవుతుందంటే సమూయేలు ఆ సమయంలో ఎక్కడో వేరే ఊరిలో ఉంటాడు. కబురు పెడతాడు సౌలు. ఏంటనంటే అయ్యా ఇట్లా యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి దయచేసి నువ్వు వచ్చి బలి అర్పించు అని చెప్తే, సరే సౌలా నేను వస్తాను, కొంత టైం పడుతుంది, నువ్వు కొద్ది రోజులు వెయిట్ చెయ్యి, నేను వస్తాను అని చెప్తాడు. యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఆ సమయంలో ఏమవుతుందంటే బాగా గమనించండి. ఆ సమయంలో ఈ సౌలు 7 రోజులు చూస్తాడు. 7 రోజులు చూచినటువంటి తర్వాత రాడు సమూయేలు. రాకపోయేసరికి సమూయేలు ఏం జరుగుతుందంటే బాగా గమనించండి, ఎవరు ఆ పని చేయాలా బలి అర్పణ అనేది యాజకుడు కానీ లేవీయుడు కానీ చేయాలి. ఎవరు చేయడానికి అర్హత లేదు, హక్కు లేదు ఆ దినాలలో. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేశాడంటే ప్రజలందరూ కూడా గుమికూడి యుద్ధానికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోవడము. మనుషులు బలము ఎక్కడ తగ్గిపోతుందో, ప్రజలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరూ కూడా తడువు చేయుట చూచి వెళ్ళిపోవడము చూచి భయపడి బలం తగ్గిపోతుందనేటువంటి పరిస్థితులలో మనుషులను ప్రసన్నం చేసుకోవాలని, మనుషులందరూ ఒకే చోటే ఉండాలని, మనుషులందరూ కూడా తనకు తొలగిపోయినట్లయితే బలము తగ్గిపోతుందనేటువంటి భయముతో ఒత్తిడిలో ఈయన ఏం చేస్తాడంటే ఆయన ఒక కత్తి తీసుకొని ఒక బలి అర్పించేస్తాడు. హల్లెలూయా. అది దేవుడు తప్పుగా చూస్తున్నాడు. ఎవరు చేయాల్సినటువంటి పనిని దేవుడు వాళ్ళకు నిర్ణయించాడు. ఎవరు చేయాల్సినటువంటి బాధ్యతలను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. అయితే ఈయన ఆవేశపడి ఒత్తిడిలో
భయపడి, ప్రజలకు భయపడి ఏమవుతుందో అందరూ బలము తగ్గిపోతుందనేటువంటి పరిస్థితులలో ఈయనే ముందట పడి ఆ యొక్క బలి అర్పించిన తర్వాత సమూయేలు వస్తాడు. 13వ అధ్యాయం 8వ వచనంలో, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము, హల్లెలూయా, ఏం జరుగుతున్నది? సమూయేలు వచ్చాడు. ఏమయ్యా బలి ఏది అని అంటే, ఇచ్చేసా. ఏం చేస్తున్నాడు ఆయన? నేనే అర్పించేశా, బలులన్నీ నేనే అర్పించేశా. ఎందుకు? దేవుడు నాకు ఒక యుద్ధంలో విజయం ఇచ్చాడు కాబట్టి, దేవుడు నన్ను హెచ్చించేశాడు కాబట్టి, దేవుడు నేను ఏం చేసినా హల్లెలూయా చెల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో అతడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని ఎదుట అతడు చేయకూడనటువంటి పనిని చేశాడు. అందుకు సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలా, రాజ్యము నిలబడదు, అతడు స్థిరపరచబడడు, అతడు చేయకూడనటువంటి పని. అధికార గర్వము కలిగిన వాడై, అధికారము కోసము, మనుషుల కోసము, నేను ఏర్పాటు చేసిన వాడు నేను చెప్పినటువంటి పద్ధతిలో బ్రతకకుండా, ఎక్కడ తనను ప్రజలపైన నేను అధికారిగా చేశాను, రాజుగా చేశాను, అయితే ప్రజల కొరకు బ్రతుకుతున్నాడు కానీ నా కొరకు అతడు బ్రతుకుటలేదే. హల్లెలూయా. ఏమండి? ప్రజల కొరకు బ్రతుకుతున్నాడు, నా కొరకు. సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవునిని నీవు వెంబడించుచున్న సమయములో, కొన్ని సమయాలలో నీ యొక్క జీవితంలో దేవుడా, ప్రజల దేవుడా, బంధువుల దేవుడా అని ఏర్పాటు సమయము, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నీవు ఏ విధముగా నిలబడగలుగుతున్నావు? హల్లెలూయా. బంధువులండి, ఆదివారం అండి వాళ్ళు మేము ఇంటిలో లేకపోతే మళ్ళీ ఇంకొకసారి రారండి. బంధువులండి అదండి ఇదండి, స్నేహితులండి వారండి వీరండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు దేశము పైన, ఒక దేశము పైన రాజుగా ఏర్పాటు చేస్తే ఆజ్ఞ తప్పి ఇంకొక సందర్భం వస్తుంది. సరే, 15వ అధ్యాయంలోనికి రాగానే ఏం చెప్తాడంటే, సమూయేలు వెళ్ళి, అయ్యా దేవుడు చెప్పాడు, ఫిలిస్తీయులు అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. కనాను దేశమునకు వచ్చే క్రమంలో, ఐగుప్తు దేశమును దాటి వచ్చే క్రమంలో చాలా ఇబ్బంది పెట్టారు, చాలా నష్టము కలగజేశారు, యుద్ధములు చేశారు. వారు సహాయం చేయవలసిన వారు కానీ ఇబ్బంది పెట్టారు. అయితే అప్పుడే నేను చెప్పాను, కొన్ని వందల సంవత్సరాల క్రితమే నేను చెప్పాను, వాళ్ళను భూమి మీద లేకుండా నేను తుడిచివేస్తాను అని. ఇప్పుడు టైం వచ్చింది. సౌలా, నువ్వు సైన్యాన్ని అంతా వెంట పెట్టుకొని పోయి అమాలేకు దేశం మీద పడి దానిలో ఉంటున్న సమస్తాన్ని నాశనం చేసి, ఎడ్లను, గేదెలను, ఆవులను, ఒంటెలను, క్యాటెల్ని, లేకపోతే ఈ గొర్రెలను, మేకలు ఏది కూడా ఉండకుండా సమస్తాన్ని కూడా నాశనం చెయ్యి అని చెప్పి పంపించేస్తాడు. పంపించేస్తాడు. పంపించిన తర్వాత సౌలు దేవుడు చెప్పినట్టే చేశాడు, సమూయేలు చెప్పినట్టే చేశాడు. అలా రాజుని, వాళ్ళకు కలిగిన సమస్తాన్ని కూడా నాశనం చేశాడు. అయితే చిన్న తప్పు చేశాడు. ఏంటయ్యా అంటే, ఆ యొక్క జంతువులలో బాగా క్రొవ్విన వాటిని ఏం చేశాడంటే పక్కన పెట్టాడనమాట. ఎడ్లను, గేదెలను, లేకపోతే పొట్టేళ్లను, గొర్రెలను, అన్నింటినీ బాగా బలిసిన వాటిని, లేకపోతే మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని అన్ని తీసుకొని, అలాగే ఆ దేశం యొక్క రాజును కూడా చంపకుండా అతన్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చి, ఎందుకు తీసుకొని వచ్చాడనమాట?
తీసుకొని వచ్చి ఎందుకయ్యా అవి తెచ్చున్నావంటే దేవునికే బలి అర్పించడానికి. ఏంటి? దేవునికే అర్పించడానికి. స్టార్టింగ్లో చదివినప్పుడు అండి, నేను కొత్తగా యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు ఆ మాటను చదివినప్పుడు, దేవుని కొరకే కదా అర్పించడానికి తీసుకొని వచ్చాడు, ఎందుకబ్బా దేవుడు ఈ విధముగా అది లేని సమస్య కలుగుతూ ఉంది సౌలుకి అని నేను కూడా ఆలోచించా. అయితే కింద ఒక మాట ఏంటనంటే ఒక మాట అంటాడనమాట. 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చిన తర్వాత, ఏమయ్యా సౌలు అన్నీ చంపేశావా అని అంటే, అన్నీ నాశనం చేసేసాను, అన్నీ తగలబెట్టేశాను, అంతా అయిపోయింది అని అంటే, మరి అలాగైతే నాకేదో సౌండ్ వినపడతా ఉంది, మే ఏం వినపడతా ఉంది? మేకల సౌండ్ వినపడతా ఉంది, గొర్రెల సౌండ్ వినపడతా ఉంది. ఏంటయ్యా అంటే, అవా మన దేవుని కొరకే, మన దేవుడు కాదు, నీ దేవుని కొరకే. ఎవరితో? సమూయేలుతో. ఏమండి? ఎవరితో? నీ దేవుని కొరకే బలి అర్పించడానికి నేను శ్రేష్టమైనటువంటి వాటిని, దేవుడు వాటిని, బైబిల్ చెప్తుంది అవన్నీ శపింపబడ్డాయంట. శపింపబడినవి తీసుకొని వచ్చి దేవునికి పెట్టడానికి. దేనికి? శపింపబడినవి అవన్నీ తీసుకొని వచ్చి దేవునికి అర్పించడానికి తెచ్చాడు. దేవుడు చెప్పాడు, అవన్నీ శపించానయ్యా నేను, అవన్నీ ఏది కూడా మీరు దానిని ముట్టకూడదు. అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఆకాను అనేటువంటి వ్యక్తి ఎరుకే అనేటువంటిది ఆ యొక్క ప్రాంతంలో ఏ బంగారును ముట్టకూడదు అని అంటే, ఏ దానిని మీరు ముట్టకూడదు, సమస్తాన్ని కాల్చివేయాలని అంటే, అదొక ఉదాహరణగా ఉన్నది. అప్పటికే సౌలుకి ఏం చేశాడంటే, ఒక బంగారు కమ్మిని తీసుకొని, ఒక కడ్డీని తీసుకొని, బాగా తూకం ఉన్నట్లుంది, అది తీసుకొని వెళ్ళి తన గుడారంలో లోపల నాటుకున్నాడు. వెంటనే దేవుని ఉగ్రత వచ్చి 1000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయేసరికి, ఎందుకయ్యా యుద్ధంలో చనిపోతే ఎందుకయ్యా ఈ విధంగా చేశారంటే, శపింపబడిన దానిని తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. హల్లెలూయా. సౌలు కూడా అదే పనే చేస్తున్నాడు. ఇప్పుడు శపింపబడినటువంటి దానిని, వెరీ బీ కేర్ఫుల్. అపవిత్రమైనటువంటిది, శపింపబడినవి మన ఎదుట, మన కుటుంబములలో, మన రాజ్యంలో ఉండకోకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. ప్రతి డిసెంబర్లో కూడా ఆశీర్వాదములు, శాపములు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు పంచుకున్నాను. ఏవి శపితమైనవి, ఏవి ఆశీర్వాదకరమైనవి అనేటువంటి విషయాలు అనేకమైనవి పంచుకుంటూ వీడియోల రూపంలో కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయచేసి మీరు చూడండి ఇంకొకసారి, ప్రతిసారి అది మనం చూడాలి. ఏదైతే శపింపబడినది ఉంటుందో అది దేవునికి అపవిత్రమైనది, దానిని దేవుని ఎదుట అర్పింపదగినటువంటిది కాదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. సౌలుతో సమూయేలు అంటున్నాడు, మరి ఆ రంకెలేంటి, ఆ సౌండ్లేంటి, వాటన్నింటిని నువ్వు తీసుకొని వచ్చావే, మరి ఏంటంటే నీ దేవునికి అర్పించడానికి. అప్పుడు అంటాడు కదా సమూయేలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే 22వ వచనంలో, అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. నీ అర్పణల కంటే అయ్యా, నీ సాంప్రదాయాల కంటే అయ్యా, దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞను పాటించుటయే ఆయనకిష్టము. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యము చెబుతున్నది. దేవుడు ఏదైనా మాటను చెప్పినటువంటి తర్వాత ఆ మాటను వినకపోయినట్లయితే అది పాపము అని దేవుని వాక్యము చెబుతున్నది. దేవుడు ఆదివారమున దేవుని సన్నిధికి రావాలి అనేటువంటిది ఆజ్ఞ. అది ఆజ్ఞను అతిక్రమించుట దేవునికి. హల్లెలూయా. లేకపోతే అవని ఇవని వాపనులని ఈ పనులని చెప్పి మనము ఆజ్ఞను అతిక్రమించినట్లయితే దేవుని మనస్సు గాయపడదా? దేవునికి హృదయం ఉన్నదే. ఆయన చెవులుండి వినలేనటువంటి, కనులుండి చూడలేనటువంటి, నోరుండి మాట్లాడలేనటువంటి వ్యక్తి కాదే. హల్లెలూయా. ఆయన సర్వాధికారి. దేవుడు బాధపడుతున్నాడు, అయ్యా నేను చెప్పిండే మాటినండి అయ్యా,
నేను చెప్పినట్లు మీరు చేయండి, మీరు దీవింపబడతారు, హెచ్చింపబడతారు, మీ కష్టములు తీరుతాయి, మీ రోగములు తొలగుతాయి, మీకు ఆరోగ్యము కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది, విజయము కలుగుతుంది, అద్భుతములు జరుగుతాయి, సూచక కార్యములు జరుగుతాయి. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. హెచ్చింపబడ్డాడు, ఎంతగానో హెచ్చింపబడ్డాడు. అప్పుడు అంటున్నాడు సమూయేలు, ఇదిగో నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు, ఇంతకు మునిపే పాపము చేశావు, కనీసము మారు మనసుకు తగిన ఫలము ఫలించలేకపోయావు కదా నీవు. ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగింపబడుతుంది. దేవుడు తొలగించి నీకంటే శ్రేష్ఠుడైనటువంటి ఇంకొకనికి దేవుడు దానిని అప్పగిస్తాడు, నీవు చూస్తావని కూడా చెప్తాడు దేవుడు. ఆ సమయంలో కూడా సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలుకు అలాగైతే నీ దేవునికి నువ్వు పాటి ప్రజల దగ్గరకు వచ్చి నా పక్కన నిలబడి ఏమంటున్నాడు? ఎంతసేపు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు మన దగ్గర లేకపోతే, వాళ్ళ బలము లేకపోతే, వాళ్ళ యొక్క సహాయము లేకపోతే మనుష్యుల సహాయము వ్యర్థము. హల్లెలూయా. మనుషుల కొరకు బ్రతుకుటకు కొరకు దేవుడు నిన్ను పిలుచుకొనలేదు. యేసయ్య తన నామము కొరకు బ్రతకడానికి నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆడ వాక్యం ఉంటున్నది కదా, ఏంటి అని అంటే 24వ వచనంలో ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపము పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించి గనుక ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు, మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. చివరి మాటలలో కొన్ని మాటలలో అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి ఏమంటున్నాడు? ఏమండి? నా జనుల పెద్దల ఎదుట ఇజ్రాయేలు ఎదుట నన్ను కనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నా ప్రజల, నీ దేవుని పెద్దల ఎదుట, మనుష్యుల ఎదుట, అధికారుల ఎదుట, హల్లెలూయా, వాళ్ళ కొరకు చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, దేవుని పరిచర్యలు ఎదిగిన తర్వాత కొన్ని సందర్భాలలో కొంతమంది దైవజనులు, అందరూ కాదు, కొందరు అధికారులకు, నాయకులకు వాక్యము కంటే విలువ ఎక్కువ ఇవ్వడం, దేవుని కంటే విలువ ఎక్కువ ఇవ్వడం, వాళ్ళని గణపరచమని వాక్యం చెబుతుంది. అయితే వాక్యము చెబుతూ ఉంటుండగా వాళ్ళు రాగా వాక్యము ఆపి వాళ్ళను సన్మానించి పంపివేసి మళ్ళీ వాక్యమును చెప్పడం. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? చాలామంది దైవజనులు చేస్తున్నటువంటి చెడు కార్యములు సరైనటువంటిది కాదు కదా. హల్లెలూయా. దేవుడు పిలిచాడు. ఒకసారి ఆయన దైవజనుని యొక్క పేరు ఎగ్జాక్ట్గా గుర్తు లేదండి, మర్చిపోయాను. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అమెరికాలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే పెద్ద దైవజనుడు ఆయన కాల్ వచ్చింది. వెంటనే ఆయనకు అసిస్టెంట్ కాల్ ఎత్తాడు. పాద్దినాలలో జరిగిండేది. వెంటనే ఆ పాస్టర్ గారికి చెప్పారనమాట, అయ్యా కాల్ వచ్చింది, అమెరికా ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు. ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ గారు కాల్ చేశారు, అర్జెంట్ అంట, మాట్లాడాలంట మీతో అని చెప్పగానే సరే 1 గంట ఆగి ఫోన్ చేయమన్నట్టు. మళ్ళీ ఆ ప్రెసిడెంట్ గారితో ఫోన్ చేయగానే
ఆయన అసిస్టెంట్ మాట్లాడుతున్నారు. సార్ ఒక గంట ఆగి ఫోన్ చేయాలంట అని అంటే, ప్రెసిడెంట్ అని చెప్పావా? ఎవరు ప్రెసిడెంట్ అని చెప్పావా అంటే, అవును చెప్పాను కాబట్టి గంట అని అన్నారు. ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటి? ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత వెళ్ళి ఆయన గంట తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ, అయ్యా అర్జెంట్ అని ఫోన్ చేశాను, ఒక గంట, నువ్వు గంట తర్వాత అని అన్నావు, మాట్లాడలేవా అని ఆయన అడిగితే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అన్నాడంట. ప్రార్థనలో ఉన్నావు కదా, ఏం ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటే, దేవాది దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, హల్లెలూయా, నీకంటే ఇంపార్టెంట్ ఆయన నాకు, హల్లెలూయా, ఆయనతో నేను మీటింగ్లో ఉన్నాను, ఆయనతో సంభాషణలో ప్రార్థనలో ఉన్నాను, ఆమేన్, హల్లెలూయా అని చెప్పాడంట. బాగా గమనించండి, దేవుని కొరకు, ఆయన ఆరాధన కొరకు, ఆయనతో గడుపుట కొరకు ఏ విధమైనటువంటి జీవిత శైలి మనం కలిగి ఉన్నాం. చిన్న ఫోన్ కాల్, చిన్న పరిస్థితి, చిన్న తుమ్ములు, చిన్న దగ్గులు, ఏది వచ్చినా ఆదివారం హల్లెలూయా, ప్రార్థనకు బై, ఇంట్లో పని ఎక్కువైతే ప్రార్థనలకు బై, బంధువులు వస్తే బై, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుని బిడ్డలు కావాలంటే, అయ్యా ఈరోజు ఆదివారము, నేను దేవునితో గడపాలి, నువ్వు ఈరోజు మా ఇంటికి రావద్దు, నాకు దేవుడే ముఖ్యమనే క్రైస్తవుల్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారబ్బా, హల్లెలూయా. కానీ వచ్చే వారం అవే కనపడవు. హల్లెలూయా. అట్లే ఉండాలనుకుంటాము. మళ్ళీ ఏమవుతుంది, కొంచెం లేటుగా లేచినా, కొంచెం తొందరగా లేవడానికి ఆలోచించాలి. ఆదివారము దేవునితో గడపడానికి, దేవుని ప్రార్థన చేసుకోవడానికి, దేవునికి విలువ ఇవ్వడానికి, మనుష్యులకు భయపడి మనుష్యుల కొరకు ఎంతగా మనుషులు, లోకము, అధికారము, ద డేంజర్ ఆఫ్ పవర్, వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. అయితే ఆ తర్వాత దేవుడు తృణీకరించిన తర్వాత 17వ అధ్యాయంలో గోలియాతు అనేవాడు వస్తాడు. ఆ సమయంలో దావీదు గోలియాతును జయిస్తాడు. జయించిన తర్వాత అక్కడున్న ప్రజలు స్త్రీలు ఏం చేశారంటే ఒక పాట పాడారంట. ఏం పాడారంటే మన మాటలలో చెప్పాలంటే సౌలు సూపర్, ఏమన్నారు, సూపర్, కానీ దావీదు బంపర్. ఏంటి? సౌలుకు 1000 స్తోత్రాలు, దావీదుకు 10,000 స్తోత్రాలు అనగానే ఈయనకు జనాలు ఎవరు, ఇంతవరకు ఆయన ఎవరి కొరకైతే జనాలు అనుకున్నారు, ఆ జనాలు ఏం చేశారు, ఏకంగా చెయ్యబెట్టారు ఆయన పైన. ఇప్పుడు హల్లెలూయా. ఆ జనాలే ఏం చేస్తున్నారు ఇప్పుడు, దావీదును పొగడడం ప్రారంభించారు. వెంటనే ఈయనకు ఏంటనంటే, దావీదు అనేవాడిని పొగుడతారా, అసలు వీడనేవాడే లేకపోతే దావీదు అనేవాడిని పొగుడతారా, అసలు వీడనేవాడే లేకపోతే ఎంత చేశాను వీళ్ళ కొరకు, అమ్మోనీయులతో యుద్ధం చేశా, ఫిలిస్తీయులతో యుద్ధము చేశా, వీళ్ళ కొరకు దేవుని దగ్గర ఆఖరికి దేవుడు నన్ను తృణీకరించుకునేలాగా చేశా. ఇప్పుడు దావీదును హెచ్చిస్తారా వీళ్ళు? దావీదును కోరుకుంటారా ప్రజలందరూ అని చెప్పి దావీదును చంపాలని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తాడు, తరుముతాడు. ఆఖరికి దావీదుకు 2 సార్లు దొరుకుతాడు. పక్కనే ఏటుకు చంపేయచ్చు దావీదు. ఒకసారి పడుకొని ఉంటే అతని యొక్క వస్త్రములను కదిలించుకొని వెళ్తాడు దావీదు. ఆ సమయంలో పక్కన ఉన్నటువంటి దావీదు యొక్క సైనికులు చెబుతున్నారనమాట, బల్లెం ఉంది పక్కనే, ఒక పోటు పొడువు అయిపోతుంది. హల్లెలూయా. ఇంకొకసారి ఆయన
ఆ పక్కన అటువైపున ఉంటే గుహలో ఉంటే, అదొల్లము గుహలో ఉంటే ఒక్కడే ఒంటరిగా దొరికితే అప్పుడు కూడా ఈజీగా చంపిపడేయచ్చు ఆయన్ని. అప్పుడు కూడా చంపుకోకుండా దావీదు హల్లెలూయా, అభిషిక్తుని నేను ముట్టనయ్యా, దేవుడు ఈయన అభిషేకించాడు, రాజుగా ఉంచాడు, ఇతన్ని ముడితే దేవుని ఉగ్రత నాపైకి వస్తుంది, నాకు అవసరమే, దేవుడు చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి కూడా అవకాశం వస్తుంది దావీదుకి. ఎక్కడంటే శత్రురాజులందరూ, ఫిలిస్తీయులందరూ, సర్దారులందరూ ఏకమవుతారు. ఆ సమయంలో దావీదును కూడా అక్కడ ఉంటాడు క్యాబినెట్ మీటింగ్లో. అయ్యా, సౌలు మీదకి యుద్ధానికి పోతున్నాం, నువ్వు కూడా రావాలి అని అంటే, ఆ సమయంలో పక్కన ఉన్నటువంటి సర్దారులు అనేటువంటి వాళ్ళు వద్దు, అక్కడికి పోయి ఇతను కూడా ఇశ్రాయేలీయుడే, ఇతను కూడా సౌలు మనిషి, ఒకప్పుడు సౌలు చంపాలనుకుంటే ఇక్కడికి వచ్చాడు, ఆటికి పోయిన తర్వాత సౌలు ఆఫర్ ఇచ్చినాడు అనుకో మనల్ని లేపేమని, వాళ్ళతో ఏకమైపోయి మనల్ని చంపుతాడని చెప్పి ఇతన్ని పక్కన పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. తప్పించుకున్నాడు. ఆఖరికి ఎవరు కూడా ఆయనకు యుద్ధంలో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పేవాళ్ళు లేకపోతే సౌలు ఏం చేశాడంటే దయ్యాల దగ్గరికి వెళ్తాడు. అంతకుముందు 85 మంది ప్రీస్ట్లని, యాజకులని చంపేస్తాడు సౌలు. ఒకప్పుడు దేశం యొక్క రాజుగా దేవుని యొక్క ప్రజలు అతన్ని ఎన్నుకుంటే వాళ్ళనే చంపుతున్నాడు. అధికారము వచ్చిన తర్వాత మదించిన వాడై, గర్భము వచ్చినటువంటి వాడై, ఆఖరికి ఒక యుద్ధంలో సౌలును దయ్యముల దగ్గరికి వెళ్ళి, సోదె చెప్పు వారి దగ్గరికి వెళ్ళి, జాతకములు చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సౌలు అనేటువంటి వాడు మరణించాడు, సమూయేలు అనేటువంటి వాడు మరణించాడు, వాడిని పైకి తీసుకొని రా అని అంటే, సమూయేలు వచ్చి ఎందుకు నన్ను పైకి రప్పించావని అడిగితే, అయ్యా యుద్ధంలో ఎట్లా వెళ్ళాలో, ఏం చేయాలో, నాకు ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేరయ్యా అని అంటే, లేదు రేపు యుద్ధంలో నువ్వు నాతో పాటు ఉంటావులే అని చెప్తాడు. ఎక్కడ అయిపోయింది నీ టైము, నాతో పాటు ఉంటావులే అని చెప్పగానే భయపడి అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు కొంచెం భోజనం చేస్తే ఇంకా చివరి భోజనం అన్నట్లు తినేసి బయలుదేరుతాడు. అదే రోజే యుద్ధంలో మరణం అనేది అతనికి. తర్వాత ఆయన గురించి అండి ఎక్కడ కూడా బైబిల్లో విశ్వాస వీరుడని కానీ ఎక్కడ కూడా ఆయన గురించి మళ్ళీ ప్రస్తావన లేదు. హీ లాస్ట్ హిజ్ కింగ్షిప్. అతని కుమారులు అందరూ కూడా మరణిస్తారు. తన రాజ్యం అతని యొద్ద నుంచి తీసివేయబడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి కాక మనుషులను మనం రాజులుగా చేసుకున్నట్లయితే, మనుషుల కొరకు నువ్వు బ్రతుకుతున్నట్లయితే, మనుషులు ఏమంటారో, వాళ్ళు మనల్ని పట్టించుకోరు. దేవాది దేవుడే నిన్ను పట్టించుకుంటున్నప్పుడు మనుషులెంత? హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే మనుషులు ఎంత హెచ్చిస్తారో అంతకు 100 దేవుడు హెచ్చించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, సహాయము చేసేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడే కృప చూపేటువంటి వాడు. అధికారం కొరకు తాపత్రయపడి చాలా మంది జీవితాలలో పడిపోవడానికి కారణం అధికారం అవుతున్నది. హెచ్చింపబడిన తర్వాత పవర్, అధికారము, గుర్తింపు అది లేకపోతే లోపట చేదు. నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను తృణీకరిస్తున్నారే, ఇంతగా నేను హెచ్చింపబడిన తర్వాత నిన్ను హెచ్చించేవాడు దేవుడు. నువ్వు లోబడాల్సింది దేవునికి. నేను అనే స్వభావం ఉన్నంత కాలము ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండవ కారణం బైబిల్లో ఇంకొక సంఘటన ఏంటంటే ఇదే దావీదే. పోయిన వారం అంతా దావీదు గురించే. తృణీకరింపబడి హెచ్చింపబడ్డాడా లేదా? హల్లెలూయా. గోలియాతును జయించాడు, దేవుడు సహాయము చేశాడు. సింహమును, ఎలుగుబంటిని జయించాడు, దేవుడు సహాయం చేశాడు. రాజుకు అల్లుడయ్యాడు, ఇదే సౌలుకు అల్లుడయ్యాడు, దేవుడు హెచ్చించాడు. సౌలు తరుముతూ ఉంటే దేవుడు ప్రతి చోట కూడా కాపాడుతూ హెచ్చించుకుంటూ వెళ్తున్నాడు. శత్రువులు కూడా ఇతన్ని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించి ఆయనకు నివాసం ఇచ్చేటువంటి స్థాయిలోనికి ఆయన వెళ్ళాడు.
ఇతడు మన వైపున ఉంటే, మన శత్రువైనను సరే మన వైపున వస్తున్నానంటున్నాడు. ఇతడు బలవంతుడు, జ్ఞానవంతుడు, ఇతనికి శక్తి ఉంది అని చెప్పి శత్రువులు కూడా అతనిని వారి పక్షమున ఉంచుకోవడానికి, శత్రువు కూడా నమ్మగలిగినంత నీతిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు కూడా నమ్మగలిగినంత నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడు అనేక మార్లు కాపాడాడు. ఆ తర్వాత సౌలు చనిపోతాడు. సౌలు చనిపోయిన తర్వాత ఇతన్ని హెబ్రోనులో యూదుల మీద రాజుగా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలమునకు ఈయన ఇశ్రాయేలు దేశమంతటిపైన గొప్ప మహారాజుగా తయారు చేయబడతాడు. ప్రజలందరూ కూడా సౌలు తొలగిపోయిన తర్వాత కొంతకాలమునకు అతని వంశము అందరూ మరణించిన తరువాత గొప్ప రాజుగా ఎవరు? దావీదును దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎంతో ఉన్నతమైనటువంటి రాజ్యం. ఆఖరికి ఏంటంటే ఒకానొక రోజున దావీదుకి ఒక ఆలోచన వస్తుంది. అయ్యా, మేము మంచి కోటలలో ఉంటున్నాము, మంచి పట్టణములు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క వస్తువులన్నీ కూడా కేవలము ఒక గుడారములో ఉంటున్నాయి. అయితే దేవునికి నేను ఒక మందిరం కట్టాలనుకొని నాతాను అనే ప్రవక్తను పిలిచి సలహా అడుగుతాడు. అయ్యా, దేవునికి ఒక పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాను, నేను బంగారుతో మందిరం కట్టాలనుకుంటున్నాను. మరి నీ ఆలోచన ఏంటి అని అంటే, నాతాను దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా, నీ కొరకు దావీదు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడంట, ఎలాగయ్యా అని దేవుణ్ణి విచారణ చేస్తే నాతానుతో దేవుడు అంటాడు, అయ్యా, నాతానుతోనే ఎలా మనుషులతో పంచుకుంటున్నట్లు నేను మోషే సమయము నుండి ఇప్పటి వరకు ఎవరిని కూడా గుడి కట్టమని అడగల, మందిరం కట్టమని నేను అడగల. నేను మందిరములో నివాసం చేయగలిగినటువంటి స్థాయి కలిగిన దేవుణ్ణి కాదు. హల్లెలూయా. నేను సర్వసృష్టిని కలగజేసినటువంటి దేవుణ్ణి. అయితే దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను బట్టి దావీదుని నేను ఆశీర్వదిస్తా. అంత మాత్రమే కాదు ఏమంటాడో తెలుసా? దావీదును బట్టి, దావీదుకి ఆలోచన వచ్చింది కాబట్టి దావీదుతో తరతరములు కూడా నా నిబంధనను స్థిరపరుస్తా. ఏమంటాడు ఆయన? ఏంటయ్యా నిబంధన అంటే, దావీదా, నువ్వు మరణించినా, నీ పిల్లలు మరణించినా, పిల్లలు మరణించినా, నీ యొక్క రాజ్యము పైన రాజుగా నీ తర్వాత పుట్టబోయేటువంటి వారే ఈ రాజ్యమును పరిపాలించే విధముగా చేస్తా. నీకు శాశ్వతమైన కృపను చూపిస్తా. ఏమంటాడు? సౌలుకు శాశ్వతమైన కృప లేదు, తప్పు చేశాడు, రాజ్యము, అతని పిల్లలు అందరూ పోయారు. హల్లెలూయా. అయితే దావీదా, నీకు నేను శాశ్వతమైన కృపను చూపిస్తా. ఒకవేళ నీ యొక్క ప్రజలు లేకపోతే నీ యొక్క సంతానము, నీ రాజవంశములో ఎవరైనా పాపము చేస్తే నేను శిక్షిస్తానే కానీ తృణీకరించను, త్రోసివేయను. హల్లెలూయా. దెబ్బలు పడతాయే కానీ దూరం చెయ్యను, విడిచిపెట్టను. హల్లెలూయా. నా రాజ్యం. అందుకనే యేసయ్య కూడా దావీదు వంశంలోనే పుట్టాడు. హల్లెలూయా. యేసయ్య తిరిగి రానై ఉంటున్నాడు. హల్లెలూయా. దావీదు సింహాసనము తిరిగి స్థాపింపబడుతుంది. ఆ సింహాసనం మీద దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారే రాజ్యము నిత్యముగా చేయబోతున్నాడు. అంత పెద్ద నిబంధన చేశాడు దేవుడు, ఉన్నతమైన నిబంధన. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను, ఎంతో గొప్ప రాజులందరూ కూడా ఆయన వంశంలో పుట్టారు. దేవాది దేవుడైనటువంటి యేసయ్య కూడా యూద గోత్రములోనే, యూద రాజవంశములోనే ఆయన పుట్టాడు. హల్లెలూయా. అంత గొప్ప స్థాయికి ఇచ్చాడు. ఇక్కడ అమ్మోనియలను జయించాడు, మోయబీయులను జయించాడు, సిరియనీయులను జయించాడు, అందరినీ జయించుకుంటూ పోతున్నాడు. అయితే ఒకానొక రోజున ఇంట్లో కోటగోడ మీద ఎక్కి సాయంత్రకాల సమయంలో హల్లెలూయా అలాగ తిరుగుతూ ఉండి ఏం చేశాడంటే, అంతగా హెచ్చింపబడిన తర్వాత అలాగా చూశాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. ఆమె ఉరియా అనేటువంటి తన రాజ్యములో ఒక సైనికుని భార్య, చాలా అందగత్తె ఆమె.
ఆమెను మోహించాడు, పాపము చేశాడు. పాపము చేసినటువంటి తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత వెంటనే ప్రజలందరికీ తెలిసిపోతుంది అని చెప్పి, ఎవరికి? ప్రజలందరికీ తెలిసిపోతే పరువు పోతుంది అని చెప్పి తన భర్తను ఎక్కడో యుద్ధం చేస్తూ ఉంటే పిలుచుకొని వచ్చి నువ్వు మీ ఇంటికి పో అని చెప్పి, పిల్లలు పుడితే ఆయన అకౌంట్లోకి వేసేద్దామని చెప్పి ఏం చేశాడంటే అతన్ని పంపించాడు. అయితే అతను యుద్ధం జరుగుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి సుఖించదనా అని చెప్పి ఆయన నీతిగా ఏం చేశాడంటే సైన్యంలోనే ఉండిపోయాడు, అక్కడే రాజదర్బార్లోనే ఉండిపోయాడు. అతని ఇంటికి వెళ్ళలేదు అని చెప్పి, పోవడం లేదు నేను యుద్ధం చేస్తాను అని అంటే ప్లాన్ చేసి ఏం చేసి ఒక పత్రం రాసి, ఈ పత్రం ఎవడైతే తీసుకొని వస్తాడో వీని పేరు ఇది ఉరియా, వీన్ని యుద్ధంలో అటువైపున పెద్ద పెద్ద సోల్జర్స్ ఉంటారు చూసారా, ట్రైన్డ్ సోల్జర్స్, బాగా వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు, అక్కడెక్కడైతే యుద్ధం జరుగుతుందో బాగా యుద్ధం జరిగే చోట వీన్ని పెట్టి చంపేయండి. వీన్ని పెట్టి అతని యొక్క చావు పత్రాన్ని అతని చేతుల్లోనే పెట్టి పంపించాడు. తెరవకూడదు కదా ఆ పత్రాన్ని, ముద్ర వేసి ఉంటుంది. తీసుకొని వెళ్ళి సైన్యాధిపతికి ఇస్తే దాన్ని చదివి అతన్ని చంపించేస్తాడు. ఆ తర్వాత అతడు చనిపోయిన తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే గర్భంలో ఉన్న శిశువు జన్మిస్తాడు. అంటే దాదాపుగా ఎంతకాలం అయిపోయింది? 9 నెలల కాలం అయితే ఖచ్చితంగా అయిపోయిందా లేదా? అయిపోయింది. 9 నెలల కాలం అయిపోయింది. 9 నెలల పాటు అమ్మయ్యా నా పాపము ఎవరు చూడలేదు, నన్నెవరు ఏమీ చెయ్యలేరు. ఒకానొక రోజున నాతాను ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపించాడు. అయ్యా మన రాజ్యంలో ఒక సమస్య జరిగింది. ఏంటయ్యా అంటే, ఒకనికి ఒక గొర్రె పిల్లనే ఉంది, ఒకనికి చాలా ఉన్నాయి, వేల కొలది ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. అయితే అన్నీ కలిగిన వాడు ఒకే ఒక దానిని, కలిగినటువంటి దాన్ని తీసుకొని దానిని చంపి వాడు విందు చేసుకున్నాడు. మరి వీనికి ఏమి శిక్ష అంటే, వెంటనే దావీదు ఇట్లాంటి వాడిని ఏం చేయాలనంటే, ఇదిగో ఒకదానికి ప్రతిగా 4 ఇవ్వాలయ్యా, వాణ్ణి శిక్షించాలి, పట్టుకొని వాణ్ణి కొట్టాలి. ఎవడైతే దొంగిలించాడో, ఒకటి కలిగిన వాడిని దొంగిలించాడంటే, వెంటనే నాతాను ప్రవక్త అంటాడు కదా, దేవుడు చెబుతున్నాడు ఆ ఒక్క గొర్రెను చంపింది దొంగిలించింది నువ్వే. ఒక గొర్రెను ఒక్కదానిని చంపినది, మర్చిపోయినాడు, గొర్రె పిల్లనో మేక పిల్లనో గుర్తుకు రాట్లా, హల్లెలూయా, చంపింది నువ్వే. వెంటనే ఇక్కడ ఏంటనంటే అండి, పాపం చేయడము, పాపమును ఒప్పుకోవడము చాలా కఠినమైనది. పాపాన్ని ఎంతగా దాచిపెట్టాలనుకున్నాడో ఇప్పుడు లక్షల మంది ఎదుట అది బయటపడింది. ఎంతమంది? లక్షల మంది ఎదుట. ఎందుకంటే రాజు, ప్రవక్త, అందరికీ తెలిసిపోయింది, ఇంకా దాచిపెట్టడానికంటూ ఏమీ లేదు. ప్రపంచానికి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు, ప్రాయశ్చిత్తం అడుగుతున్నాడు. ఆఖరికి దేవుడే దావీదుతో అంటాడు, దావీదా నీకు ఆల్రెడీ చాలామంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అడిగింటే ఇంకొంతమందినైనా ఇచ్చిందు, అయితే నువ్వు నీతి తప్పావు, రాజువై ఆజ్ఞను అతిక్రమించావు, తప్పు చేశావు, నీకు యుద్ధము మానదయ్యా. ఏంటి? యుద్ధాలు లేకుండా నువ్వు ఉండవు. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను తరుముతారు, నీ ఇంట్లో వాళ్ళే చనిపోతారు, నీ భార్యలందరూ వేశ్యలవుతారు. అటువంటి పరిస్థితి నీ జీవితంలోనికి వస్తుందయ్యా అని అంటే, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు 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 అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచిన తర్వాత దేవుడు కనికరము చూపుతాడు. శిక్ష మానలేదండి దేవుడు. తన 4 పిల్లలు చనిపోయారు. ఇతను ఏం చెప్పాడు తీర్పు?
ఒకదానికి ప్రతిగా ఎంతమంది? 4 పిల్లలు చనిపోయారు, 4 కుమారులు చనిపోయారు. ఇతని కుమారులే. ఆ కుమారుల్లో ఒక కుమారుడు ఇతన్ని తరిమి, ఇతన్ని చంపేసి, ఇతని రాజ్యాన్ని దొంగిలించి, అంత మాత్రమే కాదు, తన యొక్క భార్యలను, ఆయనకు ఉపపత్నులను కాంకుబైన్స్ అని అంటారు, భార్యలు కాదు కాంకుబైన్స్ అని అంటారు, ఆ సమయంలో వారితో వ్యభిచరించాడు. ఇతన్ని సిగ్గుపరచాలని చెప్పి. దట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ కేమ్ అపాన్ హిమ్. దేవుడు ఎంత కృప చూపినా, ఎంత దయ చూపినా, హల్లెలూయా, కనికరం చూపేవాడే. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. ద డేంజర్స్ ఆఫ్ పవర్ సౌలు జీవితంలో చూసాం. ద డేంజర్ ఆఫ్ అడల్టరీ దావీదు యొక్క జీవితంలో చూసాం. అనుకుంటాం మన పాపాలన్నీ, పశ్చాత్తాపం లేకుండా నీ పాపాలన్నీ కడగబడ్డాయి, యేసు రక్తము లేకుండా నీ పాపాలన్నీ కడగబడ్డాయి అనుకుంటే అది కాదు కదా. పశ్చాత్తాపపడు, మారు మనస్సు పొందు, దేవునికి కృపను అడుగు. అయ్యా, నా జీవితమును మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నాకు కృపను చూపుదేవా అని అడగవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. హెచ్చింపబడిన తర్వాత సో మెనీ మెన్ ఆఫ్ గాడ్, సో మెనీ బిజినెస్ మెన్, చాలామంది హెచ్చింపబడి వృద్ధి చెంది ఒక మంచి స్థాయిలోనికి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది తప్పుదోవలలో వెళ్ళిపోతుంటున్నారు, తప్పుడు మార్గములలో వెళ్ళిపోతుంటున్నారు. అపవిత్రమైన వ్యభిచార కార్యముల గుండా వెళ్ళి నష్టము చేసుకొని, జీవితములను, రోగములను తెచ్చుకొని జీవితములను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. హల్లెలూయా. అండ్ ద డేంజర్ ఆఫ్ పవర్ ఆఫ్ మనీ, ద లస్ట్ ఆఫ్ మనీ, లేకపోతే ద డిజైర్ ఫర్ మనీ. డబ్బు కోసమై ఏంటి అంటే ద లవ్ ఆఫ్ మనీ. డబ్బు కోసమై బ్రతికేటువంటి జీవితము, డబ్బు కోసం పరిగెత్తేటువంటి జీవితము, డబ్బే సమస్తము అనుకునేటువంటిది కూడా చాలా డేంజరస్ థింగ్. ఇస్కరియోతు యూదా డబ్బు కావాలనుకున్నాడు. ఇస్కరియోతు యూదాను దేవుడు 12 మందిలో ఒకనిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 12 మందిలో ఒకడుగా అతను ఉండడం మాత్రమే కాదు, దయ్యములను వెళ్ళగొట్టగలిగాడు. ప్రార్థన చేసే స్వస్థతలు జరిగాయి, అధికారం ఇవ్వబడింది ఆయనకి. అయితే డబ్బు కోసం యేసునే అమ్మేశాడు. ఏం చేశాడు? డబ్బు కోసము యేసునే. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. దుర్లాభాపేక్ష. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ మనీ. డబ్బు వచ్చినటువంటి తర్వాత, లేకపోతే డబ్బు కొరకు జీవితములను నాశనం చేసుకున్నట్టు కొరకు దేవుడు పిలవలేదు. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును, డబ్బు అన్నింటికీ అవసరం అవుతుంది, డబ్బు దేవుడు మనకి ఇస్తాడు. అయితే డబ్బు కొరకే బ్రతికినట్లయితే, డబ్బు కొరకే ఎదురు చూచినట్లయితే, డబ్బే సమస్తము అనుకుంటున్నట్లయితే, దేవుణ్ణి కూడా డబ్బు కొరకు పక్కన పెడుతున్నట్లయితే, బైబిల్ చెబుతున్నది, అయ్యా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలయ్యా. ఏంటి? నీ వ్యాపారములన్నీ పక్కన పెట్టి, నీ ఉద్యోగములన్నీ పక్కన పెట్టి, దేవుని యొక్క పరిశుద్ధ దినమని నువ్వు ఆచరించిన ఎడలా దేవుని మాటలు చెబుతున్నాయి, దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత సింహాసనముల మీద కూర్చుండబెట్టదనని దేవుడు చెబుతున్నాడు కదా. హల్లెలూయా. లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బు కొరకు పరిగెత్తి నష్టపోయేటువంటి జీవితము మనం కలిగి ఉండకూడదు. హెచ్చింపును దయచేసేటువంటి దేవుడు, హెచ్చింపు కొరకు నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు నిన్ను హెచ్చింపక మానునా? హెచ్చిస్తాడు, వృద్ధిపరుస్తాడు. ఉద్యోగములు, వ్యాపారములు, కుటుంబములు అన్నీ కూడా హెచ్చింపబడతాయి. అయితే హెచ్చింపబడిన తరువాత, మేలు పొందుకొనిన తరువాత, అద్భుతములు పొందుకొనిన తరువాత డోంట్ ఫాల్. పడిపోవద్దు, అధికార గర్వంతో పడిపోవద్దు. హల్లెలూయా. డబ్బు కొరకే పరిగెత్తవద్దు. అమ్మాయిల కోసమై, అబ్బాయిల కోసమై వ్యభిచార పాపములలో పడిపోవద్దు. వెరీ డేంజర్. హల్లెలూయా. అందుకనే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించువాడు ఇక్కడ ఆయనతో పాటు నిత్యములో పరలోకములో నిరంతరము నిలచును. హల్లెలూయా. చాలామంది ఏంటంటే బాగా సంపాదించాలి, బాగా వెనకేయాలి, బాగా కూడబెట్టాలి, ఓ 10 తరాల పాటు. హల్లెలూయా. నథింగ్ రాంగ్. హల్లెలూయా. తప్పేం లేదు. అయితే దాని కొరకే బతకడం, అదే జీవితం అనుకోవడం, అది తప్ప ఇంకేమీ లేదనుకోవడం. హల్లెలూయా. సరే, అది నశించిపోతుందని బైబిల్ చెప్తుంది. దానితో పాటు నువ్వు దాంతో పాటు ఉంటావా, దేవునితో పాటు ఉండాలనుకుంటున్నావా? హల్లెలూయా. ఏది నీకు ప్రాముఖ్యమైనది? దేని కొరకు నువ్వు బ్రతకాలి? అధికారం కోసమని, డబ్బు కోసమని, పదవుల కోసమని, లేకపోతే అపవిత్రమైనటువంటి పాపముల నిమిత్తమై బ్రతుకుతున్నటువంటి జీవితమా? ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. మార్చుకొనము, సరిదిద్దుకొనము, దేవునికి లోబడము, దేవుని అధికారమునకు లోబడము, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడము. కనులు మూసుకొని యేసు వైపున చూస్తూ, We glorify your name, Lord Jesus. నమ్మదగిన దేవుడవు తండ్రి, కృపచూపు దేవుడవు నాయన, ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆదరణకర్తవు, సహాయము చేయువాడవు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చెప్పబడిన మాటలు కఠినమైన మాటలు, అయితే మన జీవితములకు ఎంతో 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 అవసరమైన మాటలు. దేవుని కొరకు బ్రతుకుటకు నువ్వు పిలువబడుతున్నావు కదా, యేసు నామము కొరకు బ్రతుకుట కొరకు నిలవబడుతున్నావు కదా. There are dangers after exaltation. There are dangers after exaltation. హెచ్చింపబడిన తర్వాత, వృద్ధి చెందిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత చెప్పబడవద్దు, నులివెచ్చని జీవితము వద్దు, గర్వముతో కూడిన బ్రతుకు వద్దు. దేవునిని విడిచి మనుష్య సంబంధమైన వాటి కొరకు, మనుషులను మెప్పు కొరకు కాదు నీవు బ్రతకవలసినది. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే. డబ్బు కాదు లాభము, అధికారము కాదు లాభము, లోక సంబంధమైనటువంటి పాపము కాదు లాభము. బ్రతుకుట క్రీస్తు, ఆయన కొరకు మరణిస్తేనే లాభము. ఎందుకంటే నిరంతరము నీ బ్రతుకు దినములన్నీ ఆయన కొరకు. Worship you, Lord. ఎన్నో సంవత్సరాలు దాటిపోచున్నవి, నాశలు వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోను ఎరుగకుంటిని. యేసుని చేతికి నీ లొంగిపోదును. నా బ్రతుకు దినములు లెక్కించుట నేర్పము తండ్రి, మా బ్రతుకు దినములు లెక్కించుట నేర్పము. నీ కొరకు బ్రతికేటువంటి రోజులు, నీ కొరకు నడిచేటువంటి రోజులు ఎల్లప్పుడూ ఉండుటకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి, కృపనివ్వండి. అనేకులకు సువార్త ప్రకటించాలయ్యా, నీ రాజ్యం కొరకే బ్రతకాలి యేసయ్యా, నీ కొరకే బ్రతకాలి ప్రభువా. నీ కృపను అడుగుతున్నాము తండ్రి. తప్పిపోయిన వారు,
మారు మనస్సు పొందాలనుకుంటున్నవారా, ఈ సమయంలో దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. హృదయమును మార్చుకొనము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ నీకు ఇవ్వబడి ఉంటుండగా, నీ అందుకు వచ్చి ఉంటుండగా, ఆయన వైపున నీ హృదయము నిలిపి పిలిచిన పిలుపుకు తగిన జీవితము జీవించుటకు హృదయమును జీవితమును సిద్ధము చేసుకునము. హృదయమును జీవితమును దేవునికి లోబర్చము. కృప చూపమని దేవుని అడుగము. దేవా సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.